దావోస్ పర్యటన పూర్తయింది చంద్రబాబు గారిది, నారా లోకేష్ గారిది మేడం. ఆ పర్యటన గురించి మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు నేను ఒక విజనరీ, నేను ఎంతో అనుభవజ్ఞుల్ని అని ఇంకా గూడా అది కనిపెట్టాను, ఇది కనిపెట్టింది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దావోస్ ఎళ్లి ఏం చేస్తా ఉన్నారంటే, ఆడికెళ్ళి గూడా జగన్మోహన్ రెడ్డి గారిని సాధింపు మాటలు, బాబాయిని చంపారు, చెల్లిని, తల్లిని తరిమికొట్టారని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అక్కడ గూడా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడేమో రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి ఎళ్లారు. ఇక్కడ ప్రజలేమో మాకు జాబ్స్ వస్తాయి, మరి పెట్టుబడులొస్తాయని గూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మీరేమో ఎళ్లి ఈ ఫ్లైట్‌లు పెట్టుకొని, స్పెషల్ ఫ్లైట్‌లు పెట్టుకొనెళ్లి, ఇంకా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ మీరు రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి, ప్రజల్ని వదిలిపెట్టేసి, ఇక్కడ గాలికొదిలేసి, మీరందరూ గూడా ఒక అందరూ ఒక అందరూ వెళ్లారు గదా! ఒక టీమ్ ఎళ్లారు గదా! మీ టీమ్ అందరూ గూడా ఏం చేస్తా ఉన్నారంటే, ఏదైనా గాని ఏది దొరికితే అక్కడ తెచ్చుకొని ఇక్కడ ఇది చేసి చేద్దామని ఇక్కడ దేశాలు కూడా పట్టుకొని వెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు మంచి చేస్తారనుకుంటే ప్రజలు మీ మీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేస్తా ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే పెట్టుబడులు తీసుకొస్తున్నారా? జాబ్స్ తీసుకొస్తున్నారా? అబద్ధాలు కాదు, నిజాలు ఉండాలి. నిజాయితీగా ప్రజలు నమ్మేటట్టుగా ఉండాలి. కానీ మీరు ఎక్కడికెళ్ళి కూడా కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేయరు చంద్రబాబు నాయుడు గారు. ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ప్రతి ఒక్కటి కూడా సచివాలయాలు గాని, ఒక కాలేజీలు చూసుకుంటే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇంకా కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా పోర్టులు కూడా ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినాయి. మీరు కొబ్బరికాయలు కొట్టి మేం చేసామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మీరేం చెప్తారు? చంద్రబాబు గారు విజనరీ. ఆయన చూసే పెట్టుబడులొస్తున్నాయి. జగన్ చూస్తే పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని నారా లోకేష్ గారు మాట్లాడుతా ఉన్నారు. మీరేమంటారు? ఇవన్నీ కూడా అబద్ధాలతో కూడిన మాటలు. అప్పుడు ఎన్ని వచ్చినాయి, చాలా వచ్చినాయి కదా మనకి, పెట్టుబడులు పెట్టడానికి వచ్చినాయి. వచ్చారు కూడా, కడపలో కూడా అది స్టీల్ ప్లాంట్ ఏదో పెట్టాలనుకున్నారు, అవి కూడా వెనక్కిపోయినాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి మన స్టేట్ లో ఇక్కడ కూడా ఈ అమరావతి, విజయవాడ వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్తా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు నిజమైన మాటలు కాదు, నిజాలు కావని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా అబద్ధాలతో కూడా రాజకీయాలు కాబట్టి ఎవరు చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితి లేదు. భవిష్యత్తులో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చంద్రబాబు గారు మాట్లాడుతా ఉన్నారు. మీరేమంటారు? ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు లక్షల కోట్లు అని చెప్తా, కానీ వీళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు అంటే అబద్ధాలు ప్రతిదీ కూడా అబద్ధం చెప్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాటలే కానీ చేతలు ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఈ పథకాలు కూడా అన్ని కూడా కంప్లీట్ చేయలేదు. సూపర్ 6 అన్నారు, ప్రతి కూడా సిలిండర్లు కానీ ఏదైనా కానీ ఒకటి కంప్లీట్ గా చేయలేదు. అన్ని సగం సగం వేసుకుంటా పోతా ఉన్నారు. ఎలా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు మీరు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మీరు మిమ్మల్ని ఎలా నమ్ముతారు మీరు ఆలోచించుకోండి. మీరు ప్రజలే చేయాల్సింది చేయకుండా ప్రతిదీ కూడా ఒక టార్గెట్ చేసి బాబాయి గొడ్డలని కూడా ప్రతి దాంట్లో కూడా మీరు తీస్తా ఉన్నారు. మీకు అది తప్పక ఇంకో రెండు ఇది లేదు కాబట్టి మీరు అనుకుని ఇది లేదు కాబట్టి మీరు అదే పదే పదే చెప్తా ఉన్నారు. ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు పెద్దవాళ్ళు ఒక గౌరవంగా ఉండాలి కానీ ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసి మాట్లాడటం మీకు అది మంచి పద్ధతి కాదు. మీకు మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను.